హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చూడండి, మా ఇంట్లో అయితే బాగా పెయింటింగ్ వేసి ఒక 5 years అయిపోయింది. అందుకే ఫుల్ గోడలంతా గలీజ్ అయిపోయినాయండి. చాలా బండి కూడా ఇంట్లో పెట్టి అప్పుడప్పుడు ఫుల్ బాగా గలీజ్ అయిపోయింది, సైకిల్ అలా. అందుకనేసి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కదండి, ఒకలాగా చేపెట్టిందోనే గలీజ్ ఎక్కువ అయిపోతూ ఉంది. దానికోసం అనేసి ఇలా అంతా తీపిచ్చేసి పట్టి పెట్టించేసాము. నీట్గా పట్టి పెట్టేశాడు. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయండి. ఫుల్ 9 o'clock వచ్చాడు ఇతను. 9 o'clock నుంచి ఇదే పని చేస్తూ ఉన్నాడు. ఫుల్ చెత్త చాలా ఉంది. చెత్త అయితే కింద అవి ఫుల్ ఇలా పెట్టేశాడు బాగా పట్టి. చూస్తారు, ఈ హాల్ అయినా ఫినిష్ చేస్తాడేమో ఈరోజు అనుకున్నాను. అది కూడా చేయటం లేదు. ఇప్పుడే సీలింగ్కి కొడతానని కలుపుతూ ఉన్నాడు. చూడండి, సామాన్లు అయితే ఒక బెడ్షీట్ వేసేస్తున్నాను ఆ సామాన్ల మీద. దాంతోపాటు ఈ వుడ్ వర్క్ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారండి. ఈ మధ్య ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసాము. ఒక 2 floorలు కట్టించాము. మాదే ఇది రెంట్ పర్పస్కి అయితే కట్టించామండి. ఇదైతే వుడ్ వర్క్ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు. ఆ ఇల్లు స్టార్ట్ చేసి దాదాపు 6 months అయిందండి. 6 months నుంచి అదే పని చేస్తూ ఉన్నారు. ఒకరు వస్తే ఒకరు రారు. కింద నుంచి పైకి అన్ని వస్తువులు తీసుకుపోవాలి, టఫ్ అంటారు అన్నీ. ఈరోజు అయితే వీళ్ళు వచ్చేసారు. డోర్ ఫిట్ చేసి, డోరు విండోస్ ఫిట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడే వీళ్ళు రావటం, మళ్ళా ఇవన్నీ తీసి మళ్ళీ వుడ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ బిజీలో నేను వీడియోస్ తీయనాటికి కొంచెం కుదరటం లేదు అసలుకి. నిజంగా కూడా ఈ పనులు చూసుకున్నట్టుకే నా టైం అంతా సరిపోతూ ఉంది. చూడండి, ఇక్కడ కూడా ఈ మంచం మీద కూడా అన్ని టీవీ అన్నీ పెట్టేశాను, సౌండ్ బారు ఇలా. ఇక్కడైతే మొన్నైతే మా పిన్ని అయితే మామిడికాయలు తెచ్చిచ్చింది. ఇంటి నుంచి వస్తూ ఒక 2 మామిడికాయలు తెచ్చింది. ఈ 2 మామిడికాయలలో ఒక మామిడికాయ అయితే బాగా పండైందండి. ఇంక పిల్లలు వస్తే ఇది కట్ చేసి ఇచ్చేస్తాను. ఇంకొక మామిడికాయ ఇంకా పండవలేదు, చాలా పెద్ద సైజు అండి. ఒకటే ఒక 1/2 kg ఉంటుందేమో, అంత వెయిట్ ఉన్నాయి. బాగా స్మెల్ వస్తుంది. భీమ్లో వేసాను, గబాన మాగిపోతుంది అనేసి. చూడండి, నా ఇల్లు అయితే ఫుల్ ఇలా ఉంది. ఎప్పుడు క్లీన్ చేస్తానో నాకే తెలియటం లేదు. ఇక్కడైతే బాగా మబ్బులేళ్ళు ఉన్నాయండి, వర్షం వచ్చేటట్టుంది. ఇక్కడైతే ఈ ఇల్లు అయితే మాకన్నా ముందే స్టార్ట్ చేశారు వీళ్ళు. దాదాపు 1.5 year అవుతుందేమో స్టార్ట్ చేసి. ఇప్పటికైతే అయింది వాళ్ళ కన్స్ట్రక్షను. వాళ్ళు ఒక 10 years ముందు కొత్త ఇల్లు కట్టించారు. ఆ ఇల్లు పడగొట్టి కింద పక్కన ఒక ప్లేస్ కొని కట్టించుకున్నారు. మళ్ళా బాగా కట్టించారండి, బాగుంది ఇల్లు. చూడండి, వర్షం, దీంతోపాటు ఈ పనులు ఫుల్ బిజీ అండి. వీడియోస్ ఎక్కడ తీస్తారు, కష్టమైపోతుంది.